అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాజకీయాల్లో ఒక కొత్త సామెత చెప్పుకోవాల్సి వస్తుంది. బాసే బెదిరింపులకు దిగితే బంటు కిడ్నాపులకు తెగబడతాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన డైరెక్షన్లోని చట్టాలను ధిక్కరిస్తూ ఉంటే అతని కింద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలాంటి ఘోరమైన వ్యవహారాలు నడిపిస్తున్నారనేది, ఆ అరాచకాలు కిడ్నాపులకి దిగుతున్నారనేది ఒక ఆశ్చర్యం కలగట్లేదు. ఎందుకంటే నిన్న చూసాం, గుంటూరు మాజీ శాసనసభ్యులైనటువంటి మొహమ్మద్ ముస్తఫా వారి కుమారుడిపై కిడ్నాపు, అరాచకం, ఎస్సీ ఎస్టీ బెదిరింపు కేసులు అనేది అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు అత్యంత తీవ్రమైన విషయం. ఇది ఒక వ్యాపారం సంబంధించి వ్యవహారాన్ని ఒక చట్టబద్ధంగా పరిష్కరించే దిశగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే ఇదే పరిస్థితిని ముస్తఫా కుమారుడు అనేటువంటి వాళ్ళు ఒక వ్యాపారిని కిడ్నాప్ చేసి బెదిరించి వాళ్ళు వైసీపీ రాజకీయ సంస్కృతిని మరీ ప్రస్తావకం చేసేటట్టు తెలుస్తూ ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి యొక్క కల్చర్, ఈ పొలిటికల్ భయభ్రాంతులు చేసే కల్చర్ మాత్రం ఇంకా మారలేదు. గుంటూరు తూర్పు మాజీ శాసనసభ్యుడు ముస్తఫా, ఆయన కుటుంబానికి ఇవాళ నిన్న ఇవన్నీ మొదలైన నేర చరిత్ర కాదు. మనమందరం కూడా గతంలో చూసాం. ఈ కుటుంబం ప్రజాసేవ బుసుగులో ఎన్నో అరాచకాలు, తప్పుడు వ్యవహారాలు అన్నీ చేయడం అనేది చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన పనుల్లో ఒక హెర్బల్ సోప్ ఫ్యాక్టరీ అని పెట్టి పొగాకు ఫ్యాక్టరీల పేరుతో ముస్తఫా తన కుటుంబం ఒక పెద్ద స్కామ్ కూడా నడవటం జరుగుతూ ఉంది. వీళ్ళందరూ ఒక మాఫియా లాగా ఈ కుటుంబం అందరూ కూడా ఒక స్కామ్ నడుపుతూ ఉన్నారు. ఉన్న ఆ సోప్స్లో సింథటిక్, అంటే హానికరమైన సింథటిక్ రసాయనాలు వాడుతూ, అలాగే సామాన్య ప్రజల యొక్క ఆరోగ్యాల్ని దెబ్బతీసే విధంగా ఈ వ్యాపారం నడుపుతూ ఉన్నారు. అయితే దీనికి ఇంతకుముందు కూడా స్థానికులు కూడా దాన్ని నిరసనలు చేయడం అనేది ఇవన్నీ మనం అందరూ చూసాం. గతంలో కూడా ముస్తఫా ఈ యొక్క గుట్కా ఫ్యాక్టరీని అనధికారికంగా చేస్తూ గుట్కా లైసెన్స్ లేకుండా కూడా నడిపిన దాఖలాలు కూడా మనం చూసాం. ఇదంతా అధికార అండతో గతంలో చేసిన అక్రమాలు, దానిపైన ఎన్నో ఐటీ శాఖ అధికారులు ముస్తఫాను కానీ ఆయన సోదరుడు అబ్దుల్ కర్నుమా, అల్లుడు షబ్బీర్, వీళ్ళు ఆఫీసులపై ఎన్నోసార్లు ఐటీ సోదాలు కూడా జరగడం జరిగింది. అదంతా మనం చూసాం. ఆయన కూడా అక్కడితో ఆపలేదు. ఈ అక్రమ సంపాదన దోచుకోవడానికి ఇప్పుడు కొత్తగా ఈ మధ్యకాలంలో ఆయన మీద ఎక్కడ ఇవన్నీ కేసులు వస్తాయని చెప్పి ఆయన కూతురు నూరు ఫాతిమాని కూడా ఆయన రాజకీయాల్లో దింపడం జరిగింది. నేర చరిత్ర ఉన్న ముస్తఫా ఏదో క్లీన్ చీట్ కోసం వాళ్ళ కూతురిని దింపి ఆయన రాజకీయాలలో పంపితే ఈయన నేరాలు కొనసాగించుకుంటూ ఉండొచ్చు, ఆయన ఏదైనా ఇబ్బంది పడితే కనుక వాళ్ళ కూతురును మాత్రం బయట పెట్టవచ్చు అని చెప్పి ఆలోచనతో ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నాడు. అయితే ఒకవేళ తప్పులు దొరికితే ఈ కూతురు, అల్లుడు కూడా ఒక ఎస్కేప్ ప్లాన్లో కూడా ఉన్నారు. అవకాశం ఉంటే ఈ గ్రీన్ కార్డు వాళ్ళది ఉంది కాబట్టి ఈ యొక్క కేసులు బయలు వస్తే ఎప్పటికైనా ఈ యొక్క దేశం వదిలి వెళ్ళిపోవాలని చెప్పి కూడా ఆలోచన సిద్ధం చేసుకున్నారు. దీనిపైన కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి అక్రమ సంపాదనలు మైండ్ సెట్లో ఉన్న ఇవాళ ముస్తఫా కొడుకు బషీర్ ఏకంగా నడి రోడ్డు మీద ఒక వ్యాపారస్తుని కిడ్నాప్ చేసి సెటిల్మెంట్కు తెల్లరేపాడు. నూజివీడులో ఏలూరుకు చెందిన ఒక పొగాకు వ్యాపారిని అడ్డుకొని అపహరించి డబ్బుల కోసం బెదిరించారంటే వీరికి చట్టమన్నా న్యాయమన్నా అసలు ఎక్కడ కూడా భయభ్రాంతులు లేకుండా అయిపోయింది. అంత చులకనతో వీళ్ళు చట్టాన్ని చూస్తూ ఉన్నారు.
ఇవన్నీ ఎక్కడి సంస్కృతి వచ్చిందంటే ఇదే జగన్మోహన్ రెడ్డి నేర్పిన సంస్కృతి వాళ్ళకి ఇంకా పోలేదు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కూడా అధికారులతో ఫోన్ మాట్లాడిన కాల్ డేటా కూడా బయటకు వస్తూ ఉంది. అంటే ఒక కుమారుడు చేసిన తప్పుకి ఒక తండ్రి సమర్థించుకుంటూ ఉన్నాడు. ఇది కూడా కొంచెం బయటకు వస్తూ ఉంది. కాబట్టి వైసీపీ హయాంలోనే ఇలాంటి అలవాట్లు చేసుకొని ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు, ఇంకా బెదిరింపులు, అరాచకమైన రాజకీయాలని వైసీపీ నాయకులు, ఈ గొడ్డలపాటి నాయకులు కూడా ఇంతవరకు కూడా మానుకోలేదంటే మేమందరం కూడా ఇక ప్రశ్నార్థకమైన విషయం అని ప్రజలు ఆలోచించాలి. అంతేకాదు కల్తీ సబ్బులు, ఐటీ రేడ్లు చరిత్ర ఉన్న ముస్తఫా ఫ్యామిలీ ఇవాళ వ్యవస్థల్ని మొత్తం వాళ్ళ చేతుల్లో తీసుకొని దానికి తారుమారు చేసే క్రమంలో ఉన్నారు. మేమందరం ఒకటే చెప్తున్నాం, ఇలాంటి వ్యక్తుల్ని సమాజంలో భయభ్రాంతులు చేసి కిడ్నాపులు చేసి అరాచకాలు చేసే వ్యక్తుల్ని చట్టం అనేది వాళ్ళందరూ కూడా వాళ్ళ అదుపులో తీసుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలనుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. ఇలాంటి సంస్కృతి, బెదిరించే వ్యాపారాల దగ్గర నుంచి లాక్కొని కిడ్నాపులు చేసే సంస్కృతిని తక్షణమే నిలపాలని చెప్పి మేమందరూ కూడా కోరుతా ఉన్నాం. అంతేకాదు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటా ఈ నాయకులు వారి కుటుంబాలపై వైసీపీ నేత ఏమని సమాధానం ఇస్తాడని చెప్పి మేమందరూ కూడా అది కూడా అడుగుతా ఉన్నాం. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం ఇవ్వాలి. ఈరోజు ప్రజలకి, వ్యాపారస్తులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి సమాధానం ఇస్తుంది అనేది కూడా మేము చూస్తూ ఉన్నాం. కేవలం ఒక సామాన్యమైన వ్యవహారాన్ని ఎంత అరాచకమైన స్థాయికి తీసుకెళ్లారంటే ఒక కిడ్నాప్ చేయటం అనేది, భయభ్రాంతులు చేసి ఎంత ఘోరమైన విషయం అండి. దీన్ని మేమందరం కూడా ఇలాంటి అరాచకమైన ముఠాని, కిడ్నాప్ సూత్రధారులైన ముస్తఫా, బషీర్లపై పోలీసులు తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాజకీయాల్లో ఒక కొత్త సామెత చెప్పుకోవాల్సి వస్తుంది. బాసే బెదిరింపులకు దిగితే బంటు కిడ్నాపులకు తెగబడతాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన డైరెక్షన్లోని చట్టాలను ధిక్కరిస్తూ ఉంటే అతని కింద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలాంటి ఘోరమైన వ్యవహారాలు నడిపిస్తున్నారనేది, ఆ అరాచకాలు, కిడ్నాపులకి దిగుతున్నారనేది ఒక ఆశ్చర్యం కలగట్లేదు. ఎందుకంటే నిన్న చూసాం, గుంటూరు మాజీ శాసనసభ్యులైనటువంటి మొహమ్మద్ ముస్తఫా వారి కుమారుడిపై కిడ్నాపు, అరాచకం, ఎస్సీ ఎస్టీ బెదిరింపు కేసులు అనేది అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు అత్యంత తీవ్రమైన విషయం. ఇది ఒక వ్యాపారం సంబంధించి వ్యవహారాన్ని ఒక చట్టబద్ధంగా పరిష్కరించే దిశగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే ఇదే పరిస్థితిని ముస్తఫా కుమారుడు అనేటువంటి వాళ్ళు ఒక వ్యాపారిని కిడ్నాప్ చేసి బెదిరించి వాళ్ళు వైసీపీ రాజకీయ సంస్కృతిని మరీ ప్రస్తావకం చేసేటట్టు తెలుస్తూ ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి యొక్క కల్చర్, ఈ పొలిటికల్ భయభ్రాంతులు చేసే కల్చర్ మాత్రం ఇంకా మారలేదు. గుంటూరు తూర్పు మాజీ శాసనసభ్యుడు ముస్తఫా, ఆయన కుటుంబానికి ఇవాళ నిన్న ఇవన్నీ మొదలైన నేర చరిత్ర కాదు. మనం అందరం కూడా గతంలో చూసాం. ఈ కుటుంబం ప్రజాసేవ బుసుగులో ఎన్నో అరాచకాలు, తప్పుడు వ్యవహారాలు అన్నీ చేయడం అనేది చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన పనుల్లో ఒక హెర్బల్ సోప్ ఫ్యాక్టరీ అని పెట్టి పొగాకు ఫ్యాక్టరీల పేరుతో ముస్తఫా తన కుటుంబం ఒక పెద్ద స్కామ్ కూడా నడవటం జరుగుతూ ఉంది. వీళ్ళందరూ ఒక మాఫియా లాగా ఈ కుటుంబం అందరూ కూడా ఒక స్కామ్ నడుపుతూ ఉన్నారు. ఉన్న ఆ సోప్స్లో సింథటిక్, అంటే హానికరమైన సింథటిక్ రసాయనాలు వాడుతూ, అలాగే సామాన్య ప్రజల యొక్క ఆరోగ్యాల్ని దెబ్బతీసే విధంగా
ఈ వ్యాపారం నడుపుతూ ఉన్నారు. అయితే దీనికి ఇంతకుముందు కూడా స్థానికులు కూడా దాన్ని నిరసనలు చేయడం అనేది ఇవన్నీ మనం అందరూ చూసాం. గతంలో కూడా ముస్తఫా ఈ యొక్క గుట్కా ఫ్యాక్టరీని అనధికారికంగా చేస్తూ గుట్కా లైసెన్స్ లేకుండా కూడా నడిపిన దాఖలాలు కూడా మనం చూసాం. ఇదంతా అధికార అండతో గతంలో చేసిన అక్రమాలు, దానిపైన ఎన్నో ఐటీ శాఖ అధికారులు ముస్తఫాను కానీ ఆయన సోదరుడు అబ్దుల్ కర్నుమా, అల్లుడు షబ్బీర్, వీళ్ళు ఆఫీసులపై ఎన్నోసార్లు ఐటీ సోదాలు కూడా జరగడం జరిగింది. అదంతా మనం చూసాం. ఆయన కూడా అక్కడితో ఆపలేదు. ఈ అక్రమ సంపాదన దోచుకోవడానికి ఇప్పుడు కొత్తగా ఈ మధ్యకాలంలో ఆయన మీద ఎక్కడ ఇవన్నీ కేసులు వస్తాయని చెప్పి ఆయన కూతురు నూరు ఫాతిమాని కూడా ఆయన రాజకీయాల్లో దింపడం జరిగింది. నేర చరిత్ర ఉన్న ముస్తఫా ఏదో క్లీన్ చీట్ కోసం వాళ్ళ కూతురిని దింపి ఆయన రాజకీయాలలో పంపితే ఈయన నేరాలు కొనసాగించుకుంటూ ఉండొచ్చు, ఆయన ఏదైనా ఇబ్బంది పడితే కనుక వాళ్ళ కూతురుని మాత్రం బయట పెట్టొచ్చు అని చెప్పి ఆలోచనతో ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నాడు. అయితే ఒకవేళ తప్పులు దొరికితే ఈ కూతురు అల్లుడు కూడా ఒక ఎస్కేప్ ప్లాన్లో కూడా ఉన్నారు. అవకాశం ఉంటే ఈ గ్రీన్ కార్డు వాళ్ళది ఉంది కాబట్టి ఈ యొక్క కేసులు బయలు వస్తే ఎప్పటికైనా ఈ యొక్క దేశం వదిలి వెళ్ళిపోవాలని చెప్పి కూడా ఆలోచన సిద్ధం చేసుకున్నారు. దీనిపైన కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి అక్రమ సంపాదనలు మైండ్ సెట్లో ఉన్న ఇవాళ ముస్తఫా కొడుకు బషీర్ ఏకంగా నడి రోడ్డు మీద ఒక వ్యాపారస్తుని కిడ్నాప్ చేసి సెటిల్మెంట్కు తెల్లరేపాడు. నూజివీడులో ఏలూరుకు చెందిన ఒక పొగాకు వ్యాపారిని అడ్డుకొని అపహరించి డబ్బుల కోసం బెదిరించారంటే వీరికి చట్టమన్నా న్యాయమన్నా అసలు ఎక్కడ కూడా భయభ్రాంతులు లేకుండా అయిపోయింది. అంత చులకనతో వీళ్ళు చట్టాన్ని చూస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎక్కడి సంస్కృతి వచ్చిందంటే ఇదే జగన్మోహన్ రెడ్డి నేర్పిన సంస్కృతి వాళ్ళకి ఇంకా పోలేదు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కూడా అధికారులతో ఫోన్ మాట్లాడిన కాల్ డేటా కూడా బయటకు వస్తూ ఉంది. అంటే ఒక కుమారుడు చేసిన తప్పుకి ఒక తండ్రి సమర్థించుకుంటూ ఉన్నాడు. ఇది కూడా కొంచెం బయటకు వస్తూ ఉంది. కాబట్టి వైసీపీ హయాంలోనే ఇలాంటి అలవాట్లు చేసుకొని ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు, ఇంకా బెదిరింపులు, అరాచకమైన రాజకీయాలని వైసీపీ నాయకులు, ఈ గొడ్డలపాటి నాయకులు కూడా ఇంతవరకు కూడా మానుకోలేదంటే మేమందరం కూడా ఇక ప్రశ్నార్థకమైన విషయం అని ప్రజలు ఆలోచించాలి. అంతేకాదు కల్తీ సబ్బులు, ఐటీ రేడ్లు చరిత్ర ఉన్న ముస్తఫా ఫ్యామిలీ ఇవాళ వ్యవస్థల్ని మొత్తం వాళ్ళ చేతుల్లో తీసుకొని దానికి తారుమారు చేసే క్రమంలో ఉన్నారు. మేమందరం ఒకటే చెప్తున్నాం, ఇలాంటి వ్యక్తుల్ని సమాజంలో భయభ్రాంతులు చేసి కిడ్నాపులు చేసి అరాచకాలు చేసే వ్యక్తుల్ని చట్టం అనేది వాళ్ళందరూ కూడా వాళ్ళ అదుపులో తీసుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలనుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. ఇలాంటి సంస్కృతి, బెదిరించే వ్యాపారాల దగ్గర నుంచి లాక్కొని కిడ్నాపులు చేసే సంస్కృతిని తక్షణమే నిలపాలని చెప్పి మేమందరూ కూడా కోరుతా ఉన్నాం. అంతేకాదు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటా ఈ నాయకులు వారి కుటుంబాలపై వైసీపీ నేత ఏమని సమాధానం ఇస్తాడని చెప్పి మేమందరూ కూడా అది కూడా అడుగుతా ఉన్నాం. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం ఇవ్వాలి. ఈరోజు ప్రజలకి, వ్యాపారస్తులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి సమాధానం ఇస్తుంది అనేది కూడా మేము చూస్తూ ఉన్నాం. కేవలం ఒక సామాన్యమైన వ్యవహారాన్ని ఎంత అరాచకమైన స్థాయికి తీసుకెళ్లారంటే ఒక కిడ్నాప్ చేయటం అనేది భయభ్రాంతులు చేసి ఎంత ఘోరమైన విషయం అండి. దీన్ని మేమందరం కూడా ఇలాంటి అరాచకమైన ముఠాని, కిడ్నాప్ సూత్రధారులైన ముస్తఫా, బషీర్లపై పోలీసులు తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా కూడా చూడాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తాం.